ఫ్రెండ్స్, రీసెంట్గా భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగినటువంటి రెండో వన్డే మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇక ఈ ఓటమితో భారత్ పైన ఇప్పటికే చాలా తీవ్రమైన విమర్శలే వెల్లువెత్తాయి. మెయిన్గా ప్రస్తుతం న్యూజిలాండ్ టీం అనేది ఒక బి గ్రేడ్ టీమ్గా ఆ జట్టు టీంలో ఉన్నటువంటి చాలా మంది ఆటగాళ్ళు ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లోకి అస్సలు అరంగేట్రం కూడా చేయలేదు. మరి అలాంటి బి గ్రేడ్ ఆటగాళ్లతో కూడినటువంటి ఆ టీం ప్రస్తుతం టీమిండియాపై గెలవడం నిజంగా చాలా సంచలనమనే చెప్పాలి. ఇక మెయిన్గా ఆ జట్టు తరపున చాలామంది ఆటగాళ్లకు అంతర్జాతీయ అనుభవం లేకపోయినప్పటికీ ప్రస్తుతం ఆ టీంలో ఉన్నటువంటి కొందరు అంతర్జాతీయ క్రికెటర్లే చాలా గొప్ప ప్రదర్శన చేస్తున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా సిరీస్ గెలవాలంటే మాత్రం ఈ మూడో వన్డే మ్యాచ్లో భారత్ అద్భుతంగా ఆడాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్ అనేది ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో రేపే జరగబోతున్నది. మెయిన్గా ఈ మ్యాచ్కు భారత్ ఇప్పటికే అన్ని అస్త్రాలతో సిద్ధమైందనే చెప్పాలి. భారత్ యొక్క ప్రధాన బలాలు బలహీనతలు, న్యూజిలాండ్ యొక్క బలాలు బలహీనతలు, టోటల్ మీద ఏ టీంకు ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయి, పిచ్ కండిషన్స్ ఎలా ఉంది వంటి అంశాలన్నింటినీ ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. మొదటగా వీడియోలోకి వెళ్లే ముందు భారత్ యొక్క బలాలు గమనిస్తే ప్రస్తుతం భారత్ యొక్క టాప్ ఆర్డర్ అనేది ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉంది. ప్రపంచంలో వన్డేలోని టాప్ 5 ఆటగాళ్లలో 3 ఆటగాళ్లు మన భారత్ సొంతం. ప్రధానంగా శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ప్రస్తుతం కెరియర్లోనే అత్యుత్తమమైన ఫామ్లో ఉన్నారు. రోహిత్ శర్మ గత ఆస్ట్రేలియా సిరీస్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ నిలవగా, ఇక విరాట్ కోహ్లీ సౌత్ ఆఫ్రికా సిరీస్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. శుభ్మన్ గిల్ గత 2 వన్డే మ్యాచ్ల్లోనూ హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. ఈ ముగ్గురు గనక ఒకేసారి గనక న్యూజిలాండ్ టీం పైన గొప్పగా రాణిస్తే భారత్ యొక్క గెలుపును ఎవ్వరూ ఆపలేరు. భారత్ యొక్క రెండవ అతిపెద్ద బలం స్పిన్ బౌలింగ్. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్ బౌలింగ్ అటాక్ భారత్ సొంతం. మెయిన్గా కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లాంటి నాణ్యమైన స్పిన్నర్లు భారత్ సొంతం. ఇక వీటన్నింటికి మించి హోమ్ కండిషన్స్ అనేవి భారత్కు ప్రధానమైన బలమనే చెప్పాలి. అంతేకాకుండా ప్రస్తుతం భారత్ యొక్క మిడిల్ ఆర్డర్ అనేది అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో చాలా గొప్పగానే ఉంది. ఫినిషింగ్లో కూడా కేఎల్ రాహుల్ గొప్ప పాత్రనే నిర్వర్తిస్తున్నారు. అన్నింటితో పాటు భారత్ యొక్క హోమ్ కండిషన్స్లో గత 5 సంవత్సరాల నుండి భారత్కు అసలు ఓటమి అనేదే లేదు. కాబట్టి ఈ సిరీస్ కూడా భారత్ గెలిచే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇక భారత్ యొక్క మెయిన్ బలహీనతలు ఏంటో చూస్తే ప్రధానంగా భారత్ యొక్క బలహీనత ఏంటంటే టాప్ ఆర్డర్ కనుక విఫలమైతే మాత్రం జట్టు పేక మెడల్లా కూలిపోతున్నది. ఈ అంశం అనేది గత వన్డే మ్యాచ్ల్లో చాలా వరకు భారత్ ఓడిపోయిన చాలా మ్యాచ్ల్లో ఈ టాప్ ఆర్డర్ విఫలమైన అనేది గతంలో చాలా వరకు మ్యాచ్లో మనం గమనించవచ్చు. కాబట్టి ఒకవేళ ఈ టాప్ ఆర్డర్ కనుక విఫలమైతే మాత్రం భారత్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇక భారత్ యొక్క ఫినిషింగ్ లేదా మిడిల్ ఆర్డర్ అనేది అంత గొప్పగా ఏమీ లేదు. మెయిన్గా ఫినిషింగ్ అనేది ఇప్పటికీ కూడా ప్రాక్టీస్ లెవెల్లోనే ఉంది. ప్రధానంగా ఫినిషింగ్ రూల్లో ఉన్నటువంటి కేఎల్ రాహుల్ గొప్పగానే తన బాధ్యత నిర్వర్తిస్తున్నప్పటికీ నితీష్ కుమార్ రెడ్డి మాత్రం ప్రస్తుతం చాలా దారుణంగా విఫలమవుతున్నాడు. అంతేకాకుండా ప్రస్తుతం భారత్ యొక్క పేస్ అటాక్ అనేది గొప్పగానే ఉన్నా వాళ్ళు ఎక్కువగా ధారాళంగా పరుగులిస్తున్నారు. మెయిన్గా వాళ్ళ యొక్క ఎకానమీ అనేది కాస్త కలవర పెడుతున్నది. ప్రధానంగా గత 2వ వన్డే మ్యాచ్లో సిరాజ్ కానీ, ప్రసిద్ధ్ కృష్ణ కానీ, హర్షిత్ రాణా కానీ ముగ్గురు కూడా చాలా ధారాళంగా పరుగులు ఇచ్చేశాడు. అంతేకాకుండా ప్రస్తుతం భారత్ యొక్క స్పిన్ గొప్పగానే ఉన్నా కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో న్యూజిలాండ్ యొక్క బ్యాట్స్మెన్ అయిన డారిల్ మిచెల్ గొప్పగా షాట్లు ఆడడం అనేది భారత్ యొక్క అతిపెద్ద బలహీనతగా చెప్పాలి. మూలంగా భారత్ పవర్ ప్లేలో వికెట్లు కాపాడుకోవడం అనేది చాలా కీలకమైన అంశం. న్యూజిలాండ్ యొక్క బలాలను ఒకసారి గమనిస్తే ప్రెజర్లో ఆ టీం చాలా గొప్పగా ఆడుతున్నది. అంతేకాకుండా వీళ్ళు కీలకమైన సమయాల్లో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా గొప్పగానే ఉన్నాయి. వీటన్నింటికి మించి వాళ్ళ యొక్క ఫీల్డింగ్ అనేది ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉందనే చెప్పాలి. ఇక అంతేకాకుండా వాళ్ళ యొక్క ఫాస్ట్ బౌలింగ్ కూడా చాలా గొప్పగానే ఉంది. మెయిన్గా ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌదీ లేకున్నప్పటికీ కైల్ జెమిసన్ మరియు ఈ మధ్య కొత్తగా వచ్చిన బౌలర్లు కూడా గొప్పగానే బౌలింగ్ చేస్తున్నారు.
ఇక ఆ టీం యొక్క మెయిన్ బలహీనత ఏంటంటే భారత్ యొక్క హోమ్ కండిషన్లో వాళ్ళు స్పిన్ ఆడడంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే ఆ టీం తరపున డారెన్ మిచెల్ ఒక్కడే గొప్పగా ఆడుతున్నప్పటికీ మిగతా బ్యాట్స్మెన్లంతా స్పిన్ ఆడడంలో చాలా వీక్గా కనిపిస్తున్నారు. అంతేకాకుండా ఆ టీంకు భారత్ యొక్క హోమ్ కండిషన్పై ఆడడం అనేది కాస్త సవాలైన అంశమనే చెప్పాలి. ఇక ప్రధానంగా మిడిల్ ఓవర్లలో ఆ టీం చాలా స్లోగా ఆడుతూ చాలా తక్కువ స్కోర్తోనే సరిపెట్టుకుంటున్నది. ఇది కూడా ఆ టీం యొక్క మెయిన్ బలహీనతగా చెప్పాలి. ప్రధానంగా అన్క్యాప్డ్ ప్లేయర్స్ మరియు ఇప్పటి వరకు భారత హోమ్ కండిషన్లో ఆడని ప్లేయర్స్కు ఎక్కువగా ఛాన్సులు ఇవ్వడం వల్ల ఆ టీం కాస్త ఇబ్బంది పడుతున్నది. ఫైనల్గా భారత అభిమానుల ఒత్తిడి కూడా న్యూజిలాండ్ను కాస్త బలహీనంగా మార్చేస్తుందనే చెప్పాలి. మెయిన్గా న్యూజిలాండ్ టార్గెట్ చేసేది భారత్ యొక్క టాప్ ఆర్డర్ని. భారత్ యొక్క బలం ఈ టాప్ ఆర్డరే కాబట్టి వీళ్ళు కాస్త సమయోచితంగా ఆడాల్సిన అవసరం ఉంది. పిచ్ కండిషన్స్ గనక కాస్త అనాలిసిస్ చేస్తే మెయిన్గా మొదట బ్యాటింగ్ చేస్తే 280+ స్కోర్ అనేది చాలా సేఫ్ అనే చెప్పాలి. ఇక స్పిన్నర్లకు మిడిల్ ఓవర్లలో కాస్త ఎక్కువగానే ఈ స్టేడియం అనేది సహకరించనుంది. అంతేకాకుండా డ్యూ ఉంటే చేజింగ్ టీంకు ఎక్కువగా అడ్వాంటేజ్ ఉన్నట్లు కూడా చాలా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్లో టాస్ అనేది చాలా కీలకం కానుంది. ఒక విధంగా టాస్ గెలిచిన టీంకే ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నట్లు కూడా కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇక మెయిన్గా ఈ మ్యాచ్లో ప్రధానమైన బాటిల్స్ ఏంటంటే భారత్ యొక్క టాప్ ఆర్డర్ మరియు న్యూజిలాండ్ యొక్క ఫాస్ట్ బౌలర్లు, అలాగే న్యూజిలాండ్ యొక్క మిడిల్ ఆర్డర్ మరియు భారత్ యొక్క స్పిన్నర్లకు మధ్య అసలైన యుద్ధం జరగనుంది. ఇక మొత్తం అనేది మిగతావనేది మామూలు సాధారణ గేమే. ఇక అంతేకాకుండా డెత్ ఓవర్లలో ఫినిషింగ్ రూల్ను ఎవరు గొప్పగా నిర్వర్తిస్తే వాళ్ళకే ఎక్కువ విజయ అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక ఏది ఏమైనప్పటికీ రెండు టీంలు కూడా ప్రస్తుతం సమానంగా చెరో ఒక మ్యాచ్ గెలవడంతో ఈ మ్యాచ్ అనేది చాలా కీలకం. టోటల్గా ఈ మ్యాచ్ అనేది రెండు టీంలకు చాలా కీలకం కాబట్టి ప్రధానంగా ఈ మ్యాచ్లో విజయ అవకాశాలు అనేవి భారత్కే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ హోమ్ అడ్వాంటేజ్ మరియు స్పిన్ యొక్క బలం వల్ల భారత్కు గెలుపు శాతం చాలా ఎక్కువే. అన్ని అంశాలు చూస్తే ఈ మ్యాచ్ చాలా క్లోజ్గా ఉండబోతుంది. కానీ హోమ్ అడ్వాంటేజ్ ప్లస్ స్పిన్ స్ట్రెంగ్త్ వల్ల భారత్ స్వల్ప ఆధిక్యంతో ఫేవరెట్గా ఉండబోతుంది. మీ అభిప్రాయం ప్రకారం ఏ టీం గెలుస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ జరగబోయే వన్డే మ్యాచ్లో ఎవరు భారీ స్కోర్ చేసే అవకాశాలు ఉన్నాయో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.